ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలం కృపావాగ్దానం అనే కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఉదయకాలం దేవుని సన్నిధిలో కృపావాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? అవును, చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒకరోజు వాగ్దానం పెట్టకపోతే ఇంకా వాగ్దానం రావట్లేదేటండి పాస్టర్ గారు అని మీలో కొందరు ఫోన్లు చేస్తూ ఉన్నారు కదా. తప్పనిసరిగా మీలో ఉన్న శ్రద్ధను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఎందుకంటే నీ కొట్లలో ధాన్యం తక్కువైనా, నీ వ్యాపారంలో నష్టం వచ్చినా, నీ కుటుంబంలో శోధనలు ఎదురైనా, నీ కుటుంబంలో నీ బిడ్డలకి గర్భఫలం లేక ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే నీ పిల్లల్లో ఎవరికైనా ఉద్యోగాలు రాక వారు కూడా చాలా ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొంటున్నా, లేకపోతే నీ పిల్లల చదువుల్లో కొన్ని అపజయాలు ఎదురవుతున్నా, ఇది వరకు ఎన్ని నష్టాలు కలిగినా దేవుడు ఈ రోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అది ఏ విధంగానో అంటే దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఆయన సేవిస్తూ మన జీవితంలో ఆయనకు ప్రాధాన్యతనిస్తూ ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనం నమ్మకంగా పాటిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని, మునుపటి కంటే ఎక్కువ లాభాలని, లేకపోతే మునుపటి కంటే ఎక్కువ దేవుడు కృపను నీకు అనుగ్రహిస్తానని దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు కొన్ని అద్భుతాలు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. అది ఏ విధంగానంటే నీవు ఏదైతే మొరపెడుతున్నావో దాని విషయంలో ఎప్పుడైతే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో, నిరీక్షణతో ఓపికతో ఎదురు చూస్తావో దాని విషయంలో దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. అది ఒక నరుని కష్టం వల్ల కలిగేది కాదండి. మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఇప్పుడు చూడండి, గృహం కట్టుకుంటాం, దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇగో యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే అంటున్నాడు. అంటే ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు, ఆయన చిత్తంలో ఎవరైతే నడుస్తారో వారికి ఎంత కష్టం వచ్చినప్పటికీ అది సులువుగా దేవుడు చేస్తాడండి. ఎప్పుడని అంటే దేవుడి మీద ఆనుకుని, దేవుని ఆశ్రయించి, దేవుని ప్రార్థన చేసి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి ఎవరైతే దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తారో వారి జీవితంలో ప్రతి పని అతి సులువుగా చేస్తారు. ఉదయకాల సమయంలో ఏ పని తలపెడుతున్నావు, ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ శుభకార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో దేవుడు తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అది ఒకవేళ నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఫలింప, నీ బిడ్డల జీవితంలో ఉద్యోగాల, లేకపోతే నీ ఆశ తగాదాల్లో ఉన్నటువంటి ఆ సెటిల్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నావా, లేకపోతే నీ సరిహద్దుల్లో ఏ విధంగా నెమ్మది లేక కోట్లు తిరుగుతున్నావా, దాని విషయంలో కూడా జయమిస్తానని ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తప్పనిసరిగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం నమ్మి ఎదురు చూసినట్లయితే మనం ఆయన ఫలాన్ని మనం పొందుతాము. దేవుడు మిమ్మలను దీవిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. ఆ దేవుని మనం పొందుకున్నాం. పరిశుద్ధుడా, ఇదిగో నాయన, నేను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి ప్రభా, ఏ విషయంలో ప్రభా నీ బిడ్డలు ప్రభా నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, తప్పకుండా అది నెరవేర్చండి అయ్యా. ఈ కృపా వాగ్దానం వింటున్న వారి జీవితంలో తప్పక కార్యాలు జరిగించండి. నమ్మిన ఏళ్ళ గొప్ప కార్యాలు అయ్యా నువ్వు చూస్తావని చెప్పినట్లుగా ప్రభా దేవ విశ్వాసం ఉంచితే ఇంకో వాగ్దానం వింటున్న బిడ్డలు అయ్యా వారి జీవితంలో నాయన అయ్యా గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.